టు మై ఛానల్. మనం ఈరోజు డిఎస్సి ఎస్జిటి పేపర్ 2025 జూన్ 19 ఫస్ట్ షిఫ్ట్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. క్వశ్చన్ నెంబర్ 65. ఫస్ట్, హీ ప్లేస్ టెన్నిస్. చూస్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ది సెంటెన్స్ గివెన్ అబౌవ్. నెగిటివ్ ఫామ్ని చూస్ చేసుకోమన్నారు. మనకు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి మనకు డస్ వస్తుంది. నెగిటివ్ ఫామ్ అన్నారు కాబట్టి నాట్ వస్తుంది, ప్లస్ V1. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. డస్ నాట్ ప్లస్ V1. నెక్స్ట్ 66th క్వశ్చన్. దే ఎంజాయ్ హైకింగ్ ఇన్ ద మౌంటైన్స్. దీనికి వచ్చేసరికి చూస్ ద క్వశ్చన్ ఫామ్ ఆఫ్ ది సెంటెన్స్ గివెన్ అబౌవ్. క్వశ్చన్ ఫాము మనల్ని చూస్ చేయమన్నారు. అక్కడ ఆన్సర్ వచ్చేసరికి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వై? బికాజ్ గివెన్ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి క్వశ్చన్ స్టార్ట్ విత్ డూ. దే ఉంది కాబట్టి ఖచ్చితంగా డూతో స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 3. డూ దే ఎంజాయ్ హైకింగ్ ఇన్ ద మౌంటైన్స్ is the right answer. Next one, 67. Choose the adjective that has no superlative degree. Superlative degree లేనిది వర్డ్ని మనల్ని అడ్జెక్టివ్ని చూస్ చేయమన్నారు. ఆన్సర్ వచ్చేసరికి మనకు ఎక్స్ట్రీమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వై? బికాజ్ గుడ్, బెటర్, బెస్ట్ దానికి 3 ఫామ్స్ ఉన్నాయి. అలాగే బ్యాడ్, వర్డ్స్, వర్స్ట్ 3 ఫామ్స్ ఉన్నాయి. ఈవిల్ 3 ఫామ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్కి మాత్రము 3 ఫామ్స్ లేదు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 68. చూస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ ది స్టూపిడ్. స్టూపిడ్కి అబ్స్ట్రాక్ట్ నౌన్ని చూస్ చేయమన్నారు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఆన్సరు స్టూపిడిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వై? బికాజ్ బేస్ ఫామ్ ఈజ్ స్టూపిడ్. దానికి మనము ITY యాడ్ చేస్తున్నాము. ప్లస్ ITY ఈజ్ ఈక్వల్ టు స్టూపిడిటీ. అడ్జెక్టివ్ వచ్చేసరికి స్టూపిడ్, నౌన్ ఫామ్ వచ్చేసరికి స్టూపిడిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 69 వచ్చేసరికి ద అడ్మైరబుల్ డాష్ బౌల్స్ వెన్ హీ రిసీవ్డ్ న్యూస్ ఆఫ్ ద ఇన్వెన్షన్ హీ ఇన్సిస్టెడ్ ఆన్ ఫినిషింగ్ ద గేమ్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మనకు ఆన్సర్ వచ్చేసరికి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాజ్ ప్లేయింగ్. వై? బికాజ్ మనకు ఇక్కడ వెన్ వచ్చినప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ డ్యూరింగ్ యాక్షన్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకు వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. అందుకని మనకు వాజ్ ప్లేయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 17th క్వశ్చన్. హ్యావ్ యూ పెయిడ్ ద బిల్. కాన్వర్జేషను. హ్యావ్ యూ పెయిడ్ ద బిల్. నెక్స్ట్, ఎస్ ఐ డాష్ ఇట్ వైల్ యూ వర్ అవే. ఇక్కడ వచ్చేసరికి మనకు సింపుల్ పాస్ట్లో ఉంది. యాక్షన్ కంప్లీటెడ్ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. వైల్ యూ వర్ అనేది మనకు సింపుల్ పాస్ట్ను తెలియజేస్తుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ పెయిడ్. ఎస్ ఐ పెయిడ్ ఇట్ వైల్ యూ వర్ అవే. ఆన్సర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 71. You should never dash ethical values. Choose the option that fits the blank. Fill in the blank వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ 3 is the right answer. Why? Because ఆప్షన్ 3 preposition deviate is followed by from. deviate అనేది మనకు ఫాలోడ్ బై ఫ్రమ్ని ఫాలో అవుతుంది. డీవియేట్ తర్వాత మనకు ఫ్రమ్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 72. వీ వాక్డ్ ఇన్ టు ద థియేటర్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఇంటూ ఇండికేట్స్. ఇంటూ అనేది మనకు దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్షను. వై? బికాజ్ డైరెక్షన్ ఇక్కడ ఇంటూ అంటే ఇండికేట్స్ మూమెంట్ ఆఫ్ టువర్డ్స్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్లేస్.
That's why 4 is the correct answer. Next, 73. The following word type typically has stress on the second syllable in English. సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్ ఉండే వర్డ్స్ ఏంటి అంటే మనకు వచ్చేసరికి నౌన్స్కి యాడ్జెక్టివ్స్కి అయితే ప్రైమరీ స్ట్రెస్ ఉంటుంది, అలాగే యాడ్వర్బ్స్కి కూడా ప్రైమరీ స్ట్రెస్ ఉంటుంది. నెక్స్ట్ మనకు వర్బ్స్కి మాత్రమే సెకండరీ సిలబల్ మీద స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వర్బ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Option 2. Next one, 74. Choose the syllabic division of the word unbelievable. అన్బిలీవబుల్ని మనము ఎన్ని సిలబల్స్గా డివైడ్ చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ ద వొవెల్ సౌండ్. అన్బిలీవబుల్ డివైడెడ్ ఇంటూ 5 syllables. Option 4 is the right answer. Unbelievable. Next one, 75. I have dash hour and dash half for lunch. Choose the correct set of articles. మనకు ఆర్టికల్స్ నుంచి ఇచ్చారు బిట్టు. మనకు అవర్ అన్నప్పుడు ఏమొస్తుంది అంటే యాన్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ హాఫ్ అన్నప్పుడు మనకు ఏ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 76. డాష్ పోయెట్ ఇన్ మీ రైజ్డ్ హిజ్ వాయిస్ అగైనెస్ట్ ఇంజస్టిస్. చూస్ ద ఆర్టికల్ యూజ్ చేయమన్నారు. కాబట్టి మనకు స్పెసిఫికల్లీ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ద ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, 77. 77. The Banyan Tree by Ruskin Bond is a short story, so that option 2 is the right answer. Next, 78. Once Upon a Time is a satirical poem on the modern way of the greeting someone was written by. ఈ పోయం అనేది ఎవరు రాశారు అంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి గ్యాబ్రియల్ ఒకారా. హీ వాజ్ ఎ నైజీరియన్ పోయెట్. గ్యాబ్రియల్ ఒకారా. నెక్స్ట్ 79. Identify the recommended step in starting the writing process of an autobiography. ఆటోబయోగ్రఫీలో మనకు ఫస్ట్ స్టెప్ రిఫ్లెక్షన్ ఈజ్ ద ఫౌండేషనల్ స్టెప్ ఇన్ బయోగ్రఫీ. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెవెంటీ 79. 79 వెనక్కి పోయింది, వస్తుంది 79. రిఫ్లెక్ట్ ఆన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లెసన్స్ లెర్నడ్. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 80. One of the following is not a characteristics of a good editorial. ఆన్సర్ వచ్చేసరికి మనకు 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 అంటే ఏంటంటే బయాస్డ్ అప్రోచ్. మనకు ఎడిటోరియల్ అనేది పక్షపాత ధోరణి ఉండకూడదు. కాబట్టి అన్బయాస్డ్ అప్రోచ్ రైట్ ఆన్సరే. కాంట్రడిక్షనరీ వ్యూస్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ క్రిటికల్ అనాలైసిస్ రైట్ ఆన్సరే. కాబట్టి మనకు ఇక్కడ నాట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు కాబట్టి బయాస్డ్ అప్రోచ్ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 81. Select the incorrect statement about the importance of textbooks in self-study. మనకు ఇక్కడ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. టెక్స్ట్ బుక్స్
hinder students from the రివైజింగ్ లెసన్స్ ఇండిపెండెంట్లీ. నాకు టెక్స్ట్ బుక్స్ అనేవి ఏ విషయాన్ని దాచిపెట్టలేవు కాబట్టి ఇండిపెండెంట్గా నేర్చుకోవచ్చు. కాబట్టి 3 ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ వచ్చేసరికి 3. నెక్స్ట్ వన్ 82. ఐడెంటిఫై ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రైమరీ పర్పస్ టు ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్. 2 is the right answer. Next one 83. The affective domain deals with. అఫెక్టివ్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ అని మనకు 3 డొమైన్స్ ఉంటాయి. ఇందులో ఎఫెక్టివ్ డొమైన్లో మనకు వాల్యూస్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the primary purpose of audio visual aids is to engage. ఆప్షన్ 3 is the right answer. ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి మనకు చూడడానికి, వినడానికి యూజ్ చేస్తాము. 3 is the right answer. నెక్స్ట్ వన్ 85. Choose the incorrect technique for the developing స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఇన్కరెక్ట్ టెక్నిక్ వచ్చేసరికి మనకు ఎంకరేజింగ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్, అది వచ్చేసరికి ఇన్కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 86. దిస్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. టీచింగ్ గ్రామర్కి ఏంటి పర్పస్ లేనిది ఏంటి అంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. టు మెమరైజ్ గ్రామర్ రూల్స్, అది అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్ 87. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఇల్లుస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇల్లుస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ కెనాట్ మేక్ కాన్సెప్ట్స్ రిలేటబుల్ టు స్టూడెంట్స్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. 88. ఐడెంటిఫై ద టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ రీరైటింగ్ సెంటెన్సెస్ ఇన్ a way that maintains the original meaning but uses different words. సేమ్ మీనింగ్ విత్ వర్డింగ్ వచ్చేసరికి మనకు ఆన్సరు పారాఫ్రేజింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.